రాధా 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 లే రాధా, చలనం కూడా లేదు. అంటే రాధ ఒంట్లోకి విషయం ఎక్కిందా? హాస్పిటల్ హాస్పిటల్. రాధా రాధా లే, రాధా 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 లే, రాధా 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 లే, రాధా సార్ మ్యామ్ రండి. రాధా రాధా. మనోహర్ సార్. మనోహర్ మ్యామ్. మనోహర్ రాధకేమైంది? రాధక్క. రాధకేమైంది? అక్క. అమ్మ రాధా. రాధా. రాధా అమ్మ రాధా ఏమైంది? మనోహర్ రాధకేమైంది? మేడం హాస్పిటల్ హాస్పిటల్. మేడం రాధా రాధా హాస్పిటల్. తీసుకెళ్దాం. ఏమైందో చెప్పమంటే హాస్పిటల్ అంటారేంటి? రాధా నోట్లో నుంచి నొరగొస్తుందేంటి? పురుగు ఏమైనా కుట్టిందా? అవును బామ్మగారు, తేలు కుట్టింది. హా? తేలా? ఎక్కడా? రాధ కాదు బామ్మగారు, నాకు కుట్టింది. హా? తన నోటితో విషం తీసింది. ఏమీ కాదులే అనుకున్నాం, కానీ విషం ఎక్కేసినట్టుంది బామ్మగారు. హా? నోట్లో నుంచి నొరుగొచ్చేస్తుంది బామ్మగారు, కంగారుగా ఉంది. అంత నిర్లక్ష్యం అయితే ఎలా మనోహర్? నోటితో విషం తీయడం కూడా ప్రమాదం తెలీదా? ఏమండి తొందరగా కారు తీయండి. ఓకే. అవసరం లేదు. ముందు ఆ అమ్మాయిని సోఫాలో పడుకోబెట్టు. అదే అలా ఆపేనానమ్మా. సరైన టైంలో ట్రీట్మెంట్ అందక చస్తే దాని పీడ విరగడైపోతుంది. విషం ఎక్కిందంటే సోఫాలో పడుకోబెట్టమంటారండి బామ్మగారు. ఇప్పటికే అరకొర వైద్యంతో సగం ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఏదో ఒక మంది ఇవ్వకపోతే హాస్పిటల్కి వెళ్ళేలోగా ప్రాణాలు పోతాయి. ముందు ఆ అమ్మాయిని అక్కడ పడుకోబెట్టండి. నేను పసర మందు తీసుకొస్తాను. విషయం మొత్తం బయటికి పోతుంది. ముందు ఆ అమ్మాయిని సోఫాలో పడుకోబెట్టు. మనోహర్ నువ్వే కంగారు పడకు, అమ్మకి నాటు వైద్యం తెలుసు. తీసుకొచ్చి పడుకోబెట్టు. రాధా 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 లే, రాధా. రాధా నీకేం కాదు. రాధా 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 అమ్మ రాధా. అక్క. రాధా నీకేం కాదు. రాధా రాధా. కంగారు పడకు మనోహర్, అబ్బాయ్, అమ్మ వచ్చింది. తప్ప. రాధా విషానికి విరుగుడిచ్చాను. ఏమీ కాదు. కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది చూడండి. అత్తయ్య గారు నిజంగా పసరు పనిచేస్తుందా? నువ్వెళ్ళి ఏ తేలితోనో కుట్టించుకురావే. ఈ మందు నీకు పోస్తా. బతికితే పని చేసినట్టు, చస్తే పని చేయనట్టు. ఈ మాత్రానికే తేలితో కుట్టించుకోవడం ఎందుకులేండి. రాధకి పసరు పట్టారు కదా, పనిచేసేది లేంది తెలిసిపోతుంది. పనిలో పని ఈ ముసల్దాన్ని కూడా ఆ తేలు కుట్టుంటే బాగుండేది. మందు ఇవ్వటానికి ముసల్ది ఉండేదే కాదు, మందు లేక ఈ రాధ ఉండుండేది కాదు. అదిగో కళ్ళు తెరుస్తుంది. అమ్మ రాధా. రాధా రాధా ఎలా ఉంది? రాధా రాధా అక్క మెల్లిగా లే. రాధా 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 ఎలా ఉంది? ఏమైంది నాకు? నీకేం కాలేదమ్మా, నువ్వు బాగానే ఉన్నావు. మాకే నువ్వు చేసిన పనికి గుండె జారి చేతిలోకొచ్చింది. తేలు కుడితే విషం నోటితో తీసావంట కదమ్మా. పోనీ తీస్తే తీసావు, అప్పుడే చెప్పుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళుండేవాళ్ళం కదా. ఎందుకంత నిర్లక్ష్యం చేశావు? సమయానికి అత్తయ్య గారు ఏదో విరుగుడు మందు వేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఇంత ప్రాబ్లం అవుతుందని అనుకోలేదు మేడం. థ్యాంక్స్ బామ్మగారు, కాపాడినందుకు. నీ మీద ప్రేమతో కాపాడలేదులే. మా ఇంట్లో ఉంటున్నారు. మీకేదైనా జరిగితే నా కొడుకు కోడల మీదకే కదా వచ్చేది. సర్లేండి అత్తయ్య గారు,
మనోహర్కి తేలు కుట్టేసరికి ఆ కంగారులో ఏం చేయాలో తెలియక అలా చేసింది. అయినా ఇప్పుడేం కాలేదు కదా. హ్మ్, అమ్మా నువ్విచ్చిన మందు సరిపోతుందా లేక హాస్పిటల్కి తీసుకెళ్లాలా? అవసరం లేదులేరా. ఇంతకు ముందు తేలుకుట్టిన ఎంతో మందికి ఈ మందిచ్చాను నేను. ఏమీ కాదులే. కాకపోతే ఈ రాత్రంతా నిద్రపోకుండా ఉండాలి. లేదంటే విషం ఒళ్ళంతా పాకుద్ది. మెలకువగా ఉంటాను బామ్మగారు. ఏంటి ఉండేది? ఆ విష ప్రభావం వల్ల మత్తుగా ఉంటుంది. నిలబడ్డా కూడా నిద్ర వచ్చేస్తుంది. అయితే సరే, రాత్రంతా తను నిద్రపోకుండా నేను చూసుకుంటాను బామ్మగారు. ఆ సర్లే, ఏదో ఒకటి చెయ్యండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఏంటి చూస్తున్నారు? మొగుడు పెళ్ళాలు వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారులే. మీరందరూ వెళ్ళి పడుకోండి. రండి, తప్ప పదా. రాధా, జాగ్రత్తమ్మా. నిద్రపోవు కదా. నేను చూసుకుంటానులే మేడం, మీరు వెళ్ళి పడుకోండి. పడుకోండి సార్. జాగ్రత్త మనోహర్. జాగ్రత్తమ్మా. ఆ రాధ చస్తుందేమోనని ఆశపడితే బ్రతికిపోయింది. అయినా ఈ బాంబు ఎందుకు పసరు మందు పొయ్యాలి? వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తుంటే హాస్పిటల్కి వెళ్లే దారిలో ఎక్కడ ఒక చోట పుట్టుక్కుమని పోయేది కదా. అయినా రాధ రాత్రంతా మెలకుగా ఉండాలి కదా. నిద్రపోతే విషం ఒళ్ళంతా పాకి పైకి పోతుంది. ఐ విష్ హర్ ఎ నైస్ స్లీప్ ఫర్ ఎవర్. రాధగారు, నిద్రపోకూడదు. ఎంత ఆపుకుందామని ప్రయత్నిస్తున్నా నిద్ర వచ్చేస్తుంది. వస్తుందండి, కానీ పొద్దున వరకు ఎలాగోలా ఆపుకోవాలి. బామ్మగారు చెప్పింది విన్నారు బాబా, కదా. బామ్మ చెప్పింది తాత ఫీల్ అవుతాడు అని. వచ్చే నిద్ర ఆగదు, మనమే ఆపాలి. ఎలా? నేనున్నాను కదా, మిమిక్రీ చేస్తా, ఆహా. డాన్స్ చేస్తా, నా యాక్టింగ్ టాలెంట్ మొత్తం చూపిస్తా. దెబ్బకు నిద్ర మొత్తం పారిపోతుంది. సూపర్ సూపర్. నీ టాలెంట్ ఇలా అయినా ఉపయోగపడుతుంది. కానీ ఏదో ఒకటి. చూడు చూడు చూడు. చూడు. అరే దయచేసి నీ పర్ఫార్మెన్స్ ఆపేరా ప్లీజ్. ఈవెన్ నిద్రపోవడమేమో కానీ నాకు నిద్ర వచ్చేలా ఉంది. ఏం బావా, బానే చేస్తున్నాను కదా. చేస్తున్నావు. కావాలంటే మళ్ళీ రేపు పెట్టుకుందాం. ఈ రోజుకి చాలరా ప్లీజ్. నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళి పడుకో. ఏమండి రాధగారు, లేవండి. ఇదిగో టైం 2 అయింది. ఇంకా జస్ట్ 4 hours. కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. ఇంకా 4 గంటల 4 నిమిషాలు కూడా సరే, నేను వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. అస్సలు పడుకోవద్దు ప్లీజ్, ఓకేనా? ఇదిగో ఈ జోక్స్ వీడియోస్ చూడండి చూడండి చూడండి. ఇప్పుడే వస్తా, చూస్తూ ఉండండి. రాధా, దేవకి ఏమైంది? ఏమండి? రాధా రాధా నిద్రపోకూడదు కదా. నిద్రపోదులే, మనోహర్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు. లేదు, నిద్రపోతుందేమో అనిపిస్తోందండి. తన ప్రాణానికి ప్రమాదం అండి. నేను చూసొస్తాను. దేవకి రాధగారు
వేడి వేడి కాఫీ అండి, తాగండి తాగండి. దెబ్బకి నిద్ర మొత్తం పోతుంది, తాగండి. బాగుందా? పర్లేదు, తాగండి. ఊరికే భయపడ్డాం. మనోహర్ ఉన్నాడు, నిద్రపోనివ్వకుండా చూసుకుంటాడు అన్నాను కదా. పద. రాధకేం కాదు కదండి? ఏం కాదు దేవకి, మనోహర్ చూసుకుంటున్నాడు కదా. పద వెళ్దాం, పద. దేవకి, ఏంటి ఆలోచిస్తున్నావు? పడుకో. ప్లీజ్. కాఫీ తాగినా లాభం లేదు, ఇంకా నిద్ర వస్తుంది. ఇంకా నిద్ర వస్తుందా? ఏం చేయాలి? ఏమో, నా వల్ల కావడం లేదు. ఐ లవ్ యూ. వాట్? పెళ్లి చేసుకుందాం. నీకేమైనా పిచ్చా? ఎవరైనా వింటే? వింటే విన్ని. మనకి పెళ్లి కాలేదని అందరికీ తెలిసి వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేస్తారు. ఏంటి, ఓకేనా? నిన్ను హే! అరే ఆగు, ఆగు. అయ్యో రాధగారు, ఆగండి నిన్ను ఆగండి. అంటావా? ఇంకోసారి అంటావా? ఏమండి, నిన్ను తగులుతోంది. అబ్బా. ఏమండి, రాధగారు, ఏమైంది? ఏమైందండి? దొరికే. అరే! నిన్ను ఆట పడిస్తావా? ఆట పడిస్తావా? ఆట పట్టించడం కాదు రాధా, నాలో అణువు అణువు నీ కోసం పరితపిస్తోంది. నువ్వే కావాలని కోరుకుంటోంది. చెప్పు, మళ్ళీ ఆట పట్టిస్తావా? నిద్రపోయింది కదా. ఏంటి? అదే, నా వెంట పడ్డారు, పరిగెత్తారు, ఇప్పుడు నిద్రపోయింది కదా. ఎందుకోసమా ఈ పాటలో? ప్రస్తుతానికి నిద్రపోయింది, కానీ బాగా అలసిపోయాను కదా. ఇప్పుడు ఇంకా నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. అయ్యో, ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టేసిందా? ఐడియా. మళ్ళీ ఏంటి? ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. రాధగారు, 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 నీళ్ళెందుకు? చల్లగా ఉన్నాయి. చల్లగానే ఉంటాయి. ఐస్ క్యూబ్స్ వేశాను. ఈ చన్నీళ్ళల్లో కాలు పెడితే నిద్ర రమ్మన్నా రాదు. కాసేపు అలానే ఉంచండి. ఏంటి దేవకి నిద్రపోకుండా? ఏమోనండి, నిద్ర పట్టడం లేదు. చిన్నప్పుడు మన గాయత్రికి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా పక్కనే కూర్చునుండేదాన్ని, గుర్తుందా? ఇప్పుడు అలాగే రాధ పక్కనే కూర్చోవాలనిపిస్తోంది. మనసులో
ఏదో తెలియని బాధ. తన ఒంట్లోకి విషం చేరిందని తెలియగానే కన్న పేగు కదిలినంత బాధ. ఈ బంధం ఏంటో అర్థం కావడం లేదు. బంధానికి మించిన అనుబంధం ఉంది కదా. నాకు కూడా అలాగే ఉంది దేవకి. అయినా తనకేం కాలేదు కదా. నిద్రపోనివ్వకుండా మనోహర్ చూసుకుంటాడు. వెళ్దాం పద. పడుకో. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఆట పాటల్లో నా జోడి పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే. కలలే తడిసే వేళ కొడుకే పడతాడే. ఉల్లల్లాయిలాయి జోలాలి వీడే. ఆరేరారో ఓ ఆరేరారో, అడుగే పడక నువ్వే తడబడుతూ ఉంటే అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే. ఆరేరారో ఓ ఆరేరారో. ఈ పిల్లకి ఎలా ఉందో ఏంటో, ఇంకా లేచినట్టు లేదు. రాత్రంతా పడుకోవద్దన్నా కొంపతీసి పడుకుండిపోయిందా, లేకపోతే రాత్రంతా మెలకుగా ఉండి పొద్దున్నే పడుకుందా? మాధవి, ఆగు. ఏంటత్తయ్య గారు, కాఫీ తెమ్మంటారా? పూజ చేయకుండా ఎప్పుడన్నా కాఫీ తాగానంటే 25 ఏళ్ళయింది ఈ ఇంటికి కాపురానికి వచ్చి. ఇది కూడా తెలీదంటే? ఎంత తెలిసినా అత్త దగ్గర కోడలు తెలియనట్టే ఉండాలి కానీ ఎందుకు పిలిచారో చెప్పండి అత్తయ్య గారు. ఎందుకంటావేంటే? ఇంట్లో అంతా బాగానే ఉంది కదా, ఏమీ కాలేదు కదా. దేని గురించి అడుగుతున్నారు అత్తయ్య? దేని గురించి అంటావేంటే? ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఎవరికి ఏం జరిగిందో చూసుకోవద్దా? కనుక్కోవాలి కదా. ఇంకా ఇంకా అర్థం కానట్టు చూస్తావేంటే? మట్టి బుర్రాని, మట్టి బుర్ర. రాధకి ఎలా ఉంది అని అడుగుతున్నా. వచ్చిందిగా, బాగానే ఉందిలే. పూజకి టైం అవుతోంది, వెళ్తా. బామ్మగారు, బామ్మగారు,
ఈ డబ్బులు జాగ్రత్తగా లోపల పెట్టు. ఈ రాధ స్టవ్ మీద ఉన్న వేడి నీళ్లు నా మీద పడేలా గిన్నె తోసేసింది.